ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ దుందుర్గాయ నమ శ్రీమాత్రే నమ యా దేవీ సర్వభూతేషు మాతృపైన సంస్థిత నమస్తస్కే నమస్తస్కే నమస్తస్తే నమో నమ. ఓం నమ శివాయ శివాయ గురమే నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతిషే నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణావర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. గాయత్రీ పరంబికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. శ్రీమాత్రే నమ. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా చెప్పుకుంటూ ప్రధానంగా ఉగాది నుంచి ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా జాతకరీత్యా గోచారీత్యా గురుబలం పెరగడం వల్ల వివాహాది శుభకార్యాలు ఏ సమయంలో జరగడానికి అవకాశాలు ఉంటాయి, ఏ యొక్క పరిహారం ఆచరించాలి, శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించాలన్నా, వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, అదృష్టయోగం కలిసి రావాలన్నా ఎటువంటి గ్రహాలంతా కూడా కారకత్వం అవుతున్నాయి అంతా కూడా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే పరాభవనామ సంవత్సరం అనేది ప్రధానంగా ఈ యొక్క దీనికి అర్థం ఏంటిదంటే స్వల్పంగా ఏంటిదంటే అవమానాలు అవరోధాలు జరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఏంటిదంటే దీనికి సంస్కృతంలో అర్థమంతా కూడా వేరేగా ఉంటుంది. ప్రధానంగా మానవాళి యొక్క జీవిత విధానంలో మార్పు తీసుకొచ్చేదని చెప్పేసి ప్రధానంగా ఈ యొక్క జీవితంలో మార్పు వలన అనుకోని సంఘటనల వల్ల అదృష్టయోగం రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి, దేశగోచారంలో కూడా మార్పు జరుగుతుందని చెప్పి, అదృష్టయోగం సిద్ధిరవడానికి ఆస్కారం ఉంటుందని, శ్రమతో కూడిన సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుందని, ప్రధానంగా ఈ యొక్క అదృష్టాన్ని కలిసి తీసుకొచ్చేదనేది పరాభవన సంవత్సరానికి అర్థంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఉగాది అనేది యుగానికి యొక్క ఆదిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క బ్రహ్మదేవుడి యొక్క ఆరాధన చేయడం, ఉగాది రోజున విశేషంగా చేయాల్సిన ఆరాధన ఏంటంటే ప్రధానంగా అభ్యంగ స్నానం చేయడం. ఈ యొక్క నూనెతో అభ్యంగన స్నానం చేసిన తర్వాత నూతన వస్త్రాలు ధరించి కులదేవత ఆరాధన, బ్రహ్మదేవుడి యొక్క ఆరాధన చేసుకోవడం, విజయకేతనం అని చెప్పేసి బ్రహ్మకేతనం అని చెప్పేసి బ్రహ్మధ్వజం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క మన దేవాలయ ప్రాంగణంలో కానీ మన ఇంటి దగ్గరనే ఉండే సింహద్వారం దగ్గరైనా కానీ ఒక గుంజానికి అంతా కూడా తీసుకొని ఈ యొక్క బ్రహ్మధ్వజాన్ని అంతా కూడా నూతన వస్త్రానికి ఓంకారం రాసి కానీ లేదు బ్రహ్మ యొక్క చిత్రపటం ఉండే విధంగా ఒక వస్త్రానికి ఉండే విధంగా చేసుకొని దాన్ని బ్రహ్మధ్వజాన్ని అంతా కూడా విజయకేతనంలాగా ఎగిరవేయడం అనేది జరుగుతుంది. దాన్నంతా కూడా ఆ యొక్క ధ్వజారోహణలాగా చేస్తూ ఉంటారు. ఈ యొక్క బ్రహ్మకేతనం అంతా కూడా చేయడం వల్ల, బ్రహ్మధ్వజాన్ని అంతా కూడా ఈ యొక్క పూజ చేయడం వల్ల మనకి సృష్టిలో ఉండే సకల దోషాలంతా కూడా పోయి అదృష్టయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. బ్రహ్మదేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల, విధాత యొక్క ఆశీర్వాదం వల్ల జాతకరీత్యం ఉన్న సకల దోషాలకు పరిహారం జరిగి సర్వ సుఖాలు అనుభవించే విధంగా, సకల ఆనందమైన జీవితం జీవించే విధంగా రాజయోగాలు రాజభోగాలు అంతా కూడా సిద్ధిరవడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి, అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి, విపరీత రాజయోగ సిద్ధిరవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గోచారిత్య గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ఈ యొక్క పరాభవనామ సంవత్సరం అంతా కూడా 2026లో ఈ యొక్క ఉగాది నుంచి అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి, భారతదేశానికి అంతా కూడా ప్రపంచ పటంలో అంతా కూడా జగద్విఖ్యాతం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎగుమతులంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క సకల దోష నివారణ అవడానికి ఈ సంవత్సరంలో సకల శుభాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా గోచారరీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా మీనరాశులు అంతా కూడా శని భగవానుడు అంతా కూడా సంచారం చేయడం, మరియు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క గోచారరీత్యా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ఉచ్చస్థానంలో జూన్ 1వ తారీఖు నుంచి మార్పు జరగడం, మరియు ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా అక్టోబర్ నెలలో అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సింహరాశిలో అంతా కూడా అతిచారంలో కేతుగ్రహంతో పాటు కలిగితో పాటు ఉంటారు. తర్వాత కేతుగ్రహం అంతా కూడా డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఈ యొక్క స్థాన చలనం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా కుంభరాశిలో సంచారం చేస్తూ డిసెంబర్ 5 తర్వాత ప్రధానంగా స్థాన చలనం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది. గోచారత్య శని భగవానుడు, బృహస్పతి, రాహు, కేతు యొక్క గోచార చక్రం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. కావున ప్రధానమైన గ్రహాలన్నీ కూడా ఇవి ఉంటాయి. మిగతా గ్రహాలన్నీ కూడా వాటి స్థానచలనం జరగడం వల్ల, గ్రహాల యొక్క సంయోగం జరగడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నది విశ్లేషణ చేసి మీకంతా కూడా విశ్లేషణ చేసి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి వారమైన గురువారం రోజున
ఉగాది అంతా కూడా సంభవిస్తుంది. కావున ప్రధానంగా చూసుకుంటే రాజు గురువు అయినాడు. ప్రధానంగా ఈ గోచారిత్య గ్రహస్థితి ఈ రకంగా ఉంది కానీ వాటి ఫలితాలంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా రాజు బృహస్పతి, నీరసాధిపతి గురువుడు మరియు మంత్రి కుజుడు, సస్యాధిపతి సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి అంతా కూడా చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు. ఇక్కడ చూసుకుంటే ఈ సంవత్సరంలో నవనాయక ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క శుభగ్రహాలకంతా కూడా అధికంగా 7 గ్రహాలకి శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఆధిపత్యం లభించినది. మరియు 2 గ్రహాలకంతా కూడా ఆధిపత్యం అంతా కూడా పాపలకి లభించింది. కావున దేశగోచారంలో అంతా కూడా రాష్ట్రంలో పరిపాలన ప్రజారంగకంగా ఉండునని చెప్పేసి నాకు చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే దేశ ఉత్పత్తి రంగాల్లో, అభివృద్ధి రంగంలో అఖండమైన విజయాలు చేకూరించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ సంవత్సరంలో అంతా కూడా 4 అంచుల వర్షం అంతా కూడా పడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ సంవత్సరంలో అంతా కూడా అధికంగా వర్షపాతం ఉంటుంది. ప్రధానంగా సకాలంలో వర్షాలంతా కూడా రాష్ట్రంలో పడ్డానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మంచి వాణిజ్య పంటలు అంతా కూడా మంచిగా చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. వేరుశనగ, గోధుమ, వరి మరియు నువ్వులు మరియు శనగలు ధరలంతా కూడా పెరుగును. కందులు అంతా కూడా ధరలు పెరుగును. బంగారం ధరలు కూడా పెరుగును. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పంటలు అంతా కూడా 16 మీసాల నుంచి 12 మీసాల వరకు పంట అంతా కూడా ఫలించునంట. తద్వారా అంతా కూడా పాడి పంట అంతా కూడా మంచిగా ఉంటుంది. పంటలకంతా కూడా వ్యవసాయ ధరలకు కూడా అధికంగా లాభాలు చేకూర్చడానికి ఈ సంవత్సరంలో అంతా కూడా వర్షపాతం అంతా కూడా అధికంగా నమోదవడానికి, జలాశయాలంతా కూడా నిండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి రాజు అవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే నిజాయితీ, ప్రధానంగా ఈ యొక్క ఉప్పు, గంధకం, తరగం, రబ్బరు, వేరుశనగ, ఈ యొక్క శనగలు, పంచదార, బెల్లం, పాలు వంటి ఉత్పత్తులంతా కూడా ఈ యొక్క సిరిధాన్యాలకంతా కూడా గోధుమలు, బంగారం, వెండి, పాదశ్రం, బియ్యం ధరలంతా కూడా పెరుగును. నిల్వ చేసుకునే పదార్థాలంతా కూడా అఖండంగా ధనాలు పెరగడానికి ఆస్కారం ఉంటుందట. మంత్రి కుజుడైనాడు కావున యుద్ధరంగంలో వాతావరణంలో జరగడానికి ఆస్కారం ఉంటుంది. పశ్చిమ ఆసియాలో ఖండంలో అంతా కూడా చూసుకుంటే యుద్ధ వాతావరణం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ దేశంలో ప్రధానంగా ఈ సంవత్సరం దేశంలో రికార్డు స్థాయిలో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటాడు. ప్రధానంగా వాహన ప్రమాదాలు కానీ జరగవచ్చును. ఈ యొక్క విమాన ప్రమాదాలు కూడా జరగడానికి ఉత్తరాదిన తులారాశి జాతకులకి శ్రీ పరాభవన సంవత్సరం ఉగాది నుంచి అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా యోగకరంగా ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, అదృష్టయోగం కలిసి రావాలన్నా, అఖండ లాభాలు సిద్ధించాలన్నా, అష్టైశ్వర ప్రాప్తి కలగాలన్నా, స్థిరాస్తి లభించాలన్నా ఇటువంటి గ్రహాలంతా కూడా కారకత్వం అవుతున్నాయి తెలుసుకుందాం. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బృహస్పతి యోగకరంగా మారబోతున్నారు. ప్రధానంగా అతిచారంలో మార్పు మరియు తిరుగుమలలో కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యోగకరంగా మారిన తర్వాత మీకంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాల సంవత్సరంలో జరగడానికి అంతా కూడా అక్టోబర్ 30 తారీఖు నుంచి నవంబర్ 28 తారీఖు దాకా మీకంతా కూడా గురుబలం పెరుగుతుంది. తద్వారా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు ఈ మాసంలో అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఫిబ్రవరి 15 తారీఖు లోపల వివాహాది శుభకార్యాలంతా కూడా మీకు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శివపార్వతుల కళ్యాణం చేయించడం, తరచుగా మీరంతా కూడా కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, శుక్రుడికి, బృహస్పతికి, అంగారకుడికి, శని భగవానుడికి మరియు రాహువుకి జపము, హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పంచమాధిపతి, నవమాధిపతి, సప్తమాధిపతి, దశమాధిపతి ఏ స్థానాల్లో ఉన్నారో చూసుకోవాలి. స్త్రీలైతే కనుక అష్టమాధిపతి, పంచమాధిపతి, సప్తమాధిపతి, ఈ యొక్క లగ్నాధిపతి ఏ స్థానాల్లో చూసుకోవాలి. ఈ స్థానాల్లో ఉన్న దోష పరిహారం అంతా కూడా ఆచరించుకోవడం, తద్వారా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, శివపార్వతుల కళ్యాణం చేయించడం, సీతారాముల కళ్యాణం ఆచరించుకోవడం వల్ల తరచుగా ఈ పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటూ ఉంటే కనుక శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర అఖండ దీపారాధన పెట్టి అక్కడంతా కూడా దేవి కటకమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల సకల శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారాల్లో లాభాలు సిద్ధిస్తూ ఉంటారు. బృహస్పతి సంచారం యోగకరంగా ఉంది. శనీశ్వరుడు స్వల్పంగా దోషకారిగా ఉన్నాడు కావున
శనీశ్వర గ్రహ దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారి చరిత్రని పారాయణం చేసుకోవడం, తులసి మారాన్ని వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించడం, ప్రధానంగా నల్లనమలు దానం చేయడం, తైలాభిషేకం చేయించుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించడం వల్ల యోగకరంగా ఉంటుంది. శీఘ్రంగా ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.